ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటివరకు 2 భాగాలుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం వింటున్నారు. ఇక నుండి బ్రహ్మంగారి జన్మరహస్యం గురించి తెలుసుకోబోతున్నారు. ఇందులో అసలు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరు? ఆయన ఎలా జన్మించారు? తల్లిదండ్రులు ఎవరు? పెంచిన తల్లి తండ్రులు ఎవరు? ఎక్కడ పెరిగారు? ఆయన వృత్తి ఏమిటి? బ్రహ్మంగారికి ఎంతమంది సంతానం? సిద్ధయ్య ఎవరు? ఎలా శిష్యునిగా చేరారు మరియు కక్కయ్య ఎవరు? కాలజ్ఞానం అంటే ఏమిటి? వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారు? అవి ఎంతవరకు నిజం అయ్యాయి అనే మరెన్నో అంశాలు ఒక్కొక్కటిగా తెలుసుకోబోతున్నాము. ఇందులో ఆడియోతో పాటు వీడియో చివర టెక్స్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆడియో వింటూనే టెక్స్ట్ కూడా చదవవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా వింటారని ఆశిస్తున్నాము. ఈ క్రింది డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లు క్లిక్ చేస్తే కాలజ్ఞానం, వివేకానందుని సూక్తులు మరియు అన్నీ మంచి విషయములే అనే టైటిల్తో వస్తున్న వీటిని ఒక క్రమసంఖ్యలో ఏదీ మిస్ కాకుండా మరింత లోతుగా తెలుసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః.